ప్రస్తుత సమయంలో టాలీవుడ్‌ని ఫేస్ ఆఫ్ ఇండియా అనటంలో ఏ సందేహం లేదనే చెప్పుకోవచ్చు. ఇండియాస్ హైయెస్ట్ బిగ్గెస్ట్ మూవీ 'కల్కి' రిలీజ్‌తో ఇది మళ్ళీ ప్రూవ్ చేశారు మన మేకర్స్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, స్టోరీ నచ్చితే చాలు. మన ప్రొడ్యూసర్స్ సై అంటున్నారు. మన హీరో, హీరోయిన్స్ కూడా అలాగే ఉన్నారు. స్టోరీ లైన్ నచ్చితే ఎంతకైనా తెగిస్తున్నారు మన హీరోస్. క్యారెక్టర్ ఏదైనా పర్లేదు. హీరో, హీరోయిన్ మాత్రం స్టోరీ లైన్ నచ్చి ప్రొడ్యూసర్ ఒప్పుకొని సెలెక్ట్ చేస్తే మాత్రం ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సపోజ్ చూసుకోండి 'పుష్పలో' అల్లు అర్జున్ గారిది స్మగ్లర్ క్యారెక్టర్. కానీ చేయలేదా? సినిమా టాప్ మోస్ట్‌లో ఉంది. మన హీరో క్యారెక్టర్స్‌కి లోపల పెడుతున్నా కూడా సై అంటున్నారు. ఎగ్జాంపుల్ 'రంగస్థలంలో' రామ్ చరణ్ గారికి చెవుడు, 'మహానటి'లో సమంత గారికి నత్తి. ఇలాగా ఏమి ఉన్నా కూడా సై అంటున్నారు క్యారెక్టర్ నచ్చితే. దీని ద్వారానే మన టాలీవుడ్ హై పొజిషన్‌కి వెళ్ళటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలపండి. మీరనుకోవచ్చు టాలీవుడ్ నంబర్ 1 పొజిషన్‌లోనే ఉందా మరి బాలీవుడ్ అని. నేనంటున్నా ఏంటంటే మన టాలీవుడ్ బాలీవుడ్‌ని ఎప్పుడో దాటేసిందని. సపోజ్ అక్కడ మంచి మూవీసే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకా మంచి మూవీస్ వస్తున్నాయనే నేను చెప్పదలుచుకుంటున్నా. చూసినట్టయితే 2006లో వచ్చిన 'పోకిరి' మూవీలో ట్విస్ట్ వేరే లెవెల్‌లో ఉంటది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ మూవీస్‌లో 'పోకిరియే' నంబర్ 1 ట్విస్ట్ ఉన్న మూవీ. అందరూ షాక్ అయిపోతారు ఎండ్‌కొచ్చే కాడికి. తర్వాత వచ్చిన మూవీయే 'మగధీర'. రామ్ చరణ్ కెరియర్‌లో రెండో సినిమా అండ్ రాజమౌళిని బెస్ట్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసిన మూవీ కూడా 'మగధీర' అనే చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి రాజమౌళి గారి ప్రయత్నాలు మరియు ఎక్స్‌పెరిమెంట్‌లు మొదలైనయి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన టాలీవుడ్ ప్రొడ్యూసర్‌లు ఎంత పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. దీనివల్ల చాలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్, నెగెటివ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 200 క్రోర్స్ పెట్టి ప్రొడక్షన్ చేసిన మూవీ 'బాహుబలి'. ఇప్పుడు ఇండియాలోనే అదే ఫస్ట్ మూవీ 200 క్రోర్స్ పెట్టి మూవీ తీయటంలో. నా ఉద్దేశ్యం ఏంటంటే ఆ టైంలో బాలీవుడ్ నుంచి కూడా 200 క్రోర్స్ నుంచి ఏ మూవీ ప్రొడక్షన్ చేయడానికి రాలేదు. ఇది ఒక ప్రొడక్షన్ హౌస్, హీరో మరియు డైరెక్టర్ మీద పెట్టుకున్న నమ్మకం అని చెప్పుకోవాలి. తర్వాత 250 క్రోర్స్ పెట్టి 'బాహుబలి 2' తీశారు. మన టాలీవుడ్ నుంచి కూడా అంతే రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియాలోనే బెస్ట్ మూవీగా నిలిచింది 'బాహుబలి'. మీరనొచ్చు ఓన్లీ టాలీవుడ్‌లోనేనా, బాలీవుడ్‌లో కూడా చాలా మంచి బడ్జెట్ పెడుతున్నారు కానీ, యెస్ పెడుతున్నారు. ఇప్పుడు 'ఆదిపురుష్' 500 క్రోర్స్ పెట్టి తీశారు. కానీ ఔట్‌పుట్ అలా జనరేట్ చేశారా? లేదు. కానీ మళ్ళీ టాలీవుడ్‌లో వచ్చిన రీసెంట్ మూవీ 'హనుమాన్' 60 క్రోర్స్ పెట్టి తీస్తే ఎంత అందంగా ఉంటదో మూవీ చూపించారు అందులో. ఆ హనుమాన్ డిజైన్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ వేరే లెవెల్‌లో చూపిచ్చారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఏది గొప్పంటారో మీరే చెప్పండి. తర్వాత వచ్చిన 'త్రిబుల్ ఆర్' మూవీ. 'త్రిబుల్ ఆర్' మూవీ 300 క్రోర్స్ పెట్టి తీస్తే ఎంతొచ్చిందో మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి. సౌత్ ఇండియాలోని టాలీవుడ్ కలెక్షన్స్ మరియు ప్రొడక్షన్‌లోనే కాదు, డివోషనల్‌గాను చాలా ముందుంటది. కావాలంటే మీరే చూడండి 'రామ్ చరణ్' మరియు 'ఎన్టీఆర్' మూవీ తర్వాత వాళ్ళ దైవాల మాలలు వేసుకున్నారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు వేరే కంట్రీ నుంచి వచ్చేటప్పుడు మన ఎయిర్‌పోర్ట్‌లో కూడా చెప్పులు లేకోకుండా మాల్‌లో ఉన్నప్పుడు మన కంట్రీ మరియు మన భక్తి యొక్క ప్రత్యేకతను వేరే కంట్రీస్ వాళ్ళకి చూపిస్తున్నారు. మన డివోషనల్ యొక్క గౌరవాన్ని పెంచుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇంకా మార్కెటింగ్ అప్పుడు. ఏదైనా మూవీ హిట్ అవ్వటానికొచ్చినా, లేకపోతే రిలీజ్ అవ్వటానికొచ్చినా మన హీరోస్ ఇంటర్వ్యూకి వస్తారు. అక్కడ కాంట్రోవర్సీ తక్కువ. మన వాళ్ళు ఎంతో ఓపికగా సమాధానం చెప్తారు. అండ్ ప్రీ రిలీజ్ అప్పుడు కూడా డీసెంట్‌గా ప్రమోట్ చేసుకుంటారు. అంటే అందరు హీరోస్ కాదు, కొంతమంది కూడా ఉంటారు. కొంచెం అటు ఇటుగా చెప్పుకునేవాళ్ళు. ఎవరో తెలిస్తే కామెంట్ చెప్పండి. కానీ బాలీవుడ్‌లో అయితే చాలా కాంట్రోవర్సీస్ అయితాయి. ఒక ఇంటర్వ్యూ ఇస్తే చాలు చాలా గొడవలు రేపెడతాయి. అలా మన టాలీవుడ్ కాదు ఇంకా సంతోషం. మీకు ఏ హీరో ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి.